నమస్కారం అండి అందరికీ. ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం త్వరలో వన్ స్టాప్ సర్వీసెస్ సెంటర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాము. దాంట్లో భాగంగా మన మీ సేవా సర్వీసెస్ ఆ సెంటర్స్ త్రూ డెలివరీ చేయడం జరుగుతుంది ప్రజలకి. సో ఈరోజు మనం మీ సేవలో ఏదైతే రాబోయే రోజుల్లో ఈ వన్ స్టాప్ షాప్ సర్వీసెస్ సెంటర్స్ ఏదైతే డెలివరీ చేస్తుందో ఆ సర్వీసెస్ పైన ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మన మీ సేవ అనేది ఏంటంటే మనకు దీంట్లో మెయిన్గా మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి కేటగిరీ ఏ అని ఉంటుంది, కేటగిరీ బి అని ఉంటుంది. సో ఇది మన మినిమం బేసిక్ ఎసెన్షియల్ అన్నట్టు. ఎందుకంటే రేపు పొద్దున సిటిజన్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కేటగిరీ ఏ, కేటగిరీ బి అని ఉంటుంది. ఈ కేటగిరీల ఏ అంటే ఏంటంటే మనకు ఏదైతే సర్టిఫికేట్స్ ఆల్రెడీ డిజిటల్లీ సైన్ అయినాయో ఆ సర్టిఫికేట్స్ అనేది మనము ఇమీడియట్గా ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. అంటే వితిన్ అక్కడ ఒక 15 minutesలో సర్టిఫికేట్ అనేది సిటిజన్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కేటగిరీ బి అంటే ఏంటంటే ఏదైతే సర్టిఫికేట్స్కి ఎస్ఎల్ఏ టైం ప్రకారం టైం పడుతుందో, ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ అక్కడ ఏంటంటే ఫీల్డ్లో వెరిఫికేషన్ అనేది అవసరం కాంపిటెంట్ అథారిటీకి. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఎస్ఎల్ఏ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఎల్ఏ టైం పీరియడ్ లోపల ఈ కేటగిరీ బి కింద ఉన్న సర్వీస్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి 35 రూపీస్ ఉంటుందండి, కేటగిరీ ఏకి 25 రూపీస్ ఉంటుంది. సో ఈ రెండు ఛార్జెస్ కూడా యూజర్ ఛార్జెస్ డిఫరెంట్ ఉంటున్నాయి. సో దీంట్లో భాగంగానే ఈరోజు మన సర్వీసెస్ ఏదైతే త్రూ డెలివరీ చేయబోతున్నామో ఈ ఓఎస్ఎస్ సెంటర్స్ త్రూ వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సిడిఎంఏ ఈ రెండు డిపార్ట్మెంట్స్ నుంచి మొత్తం మన సర్వీసెస్ ప్రస్తుతానికి డెలివరీ చేయడం జరుగుతుంది. త్వరలో ఇంకా కూడా సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ యాడ్ చేసుకుంటూ 1 by 1 మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనకు ఏదైతే ఉందో దీనికి డెడికేటెడ్గా కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ టీమ్ అనేది ఒకటి ఉందండి. మీకు ఫర్దర్గా ఎప్పుడు కూడా ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలనుకున్నా కానీ ఈ టీమ్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. దీంట్లో కెపాసిటీ బిల్డింగ్ దీంట్లో మెయిన్ మనం ఎలా అయితే డెలివరీ చేస్తున్నామో దాని మీద కూడా ఒక జస్ట్ డీటెయిల్గా కొంచెం చెప్తానండి. సో దట్ ఫర్దర్గా ఫ్యూచర్గా మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి లేదా మీకు ఏ రోజన్నా మళ్ళీ కంటెంట్ కావాలనుకున్నా లేకపోతే దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఇది అనేది బేసిక్ అనేది మీకు యూజ్ అవుతుంది. అదేంటో చెప్తాను. మనం ఈరోజు ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ అని మనం లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటున్నాం. సో ఈ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు మీ సిస్టమ్ మీదనే కూర్చొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చూడొచ్చు త్రూ మన టీవీ. ఏదైతే మనకు మన టీవీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా యూజ్ చేసుకుని ట్రైనింగ్స్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి మీరు ఫీల్డ్ లెవెల్లో అక్కడ ఉంటారు కానీ కొత్త సర్వీసెస్ ఏదైతే డెలివరీ అవుతున్నాయో మీకు తెలియకపోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ థర్స్డే రోజు వీడియో కాన్ఫరెన్స్ అనేది మనకు త్రూ ఎన్ఐసి ఉంటుందండి. సెక్రటేరియట్ లెవెల్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్కి మనము వీడియో కాన్ఫరెన్స్ త్రూ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికంటే మనకి ఏదైతే కొత్త సర్వీసెస్ డెలివరీ అవుతుందో అక్కడ ఉన్న ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ కానివ్వండి, డిఐఓ కానివ్వండి లేదా మాస్టర్ ట్రైనర్స్ కానివ్వండి. సో డొమైన్లో ఏదైతే మనం ఎందుకంటే బిఫోర్ లాంచింగ్ ఆఫ్ ది ఏదైనా సర్వీసెస్ ఏదైనా ఉంటాయో అవనేటివి మనము కంపల్సరీగా ఫీల్డ్లో నుంచి ఇన్పుట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది త్రూ వీడియో కాన్ఫరెన్స్. సో ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకోటి ఓకే మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయాక రేపు పొద్దున ఫీల్డ్లో మనకు లేదు నాకు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టికల్గా ట్రైనింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పి మీరు అనుకున్నా కానీ మనకు ఎవ్రీ మంత్ మనం క్యాలెండర్ అనేది పబ్లిష్ చేస్తామండి. ఆ క్యాలెండర్ ప్రకారం మనం నామినేషన్స్ తీసుకుంటాము. నామినేషన్స్ తీసుకొని మీరున్న జిల్లాలో మీరున్న ప్లేస్లోనే మనకు ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి క్లాస్ రూమ్ ట్రైనింగ్. ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ ఏదైతే మనం ఆర్డీఓ సెంటర్స్ అని చెప్పి మనకు ప్రతి జిల్లాలో 2 ఆర్డీఓ సెంటర్స్ని మనం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ సెంటర్స్గా మనం ఐడెంటిఫై చేసాం. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యూజ్ చేసాం. రేపు పొద్దున మీకు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలనుకున్నా కానీ ఈ ఆర్డీఓ సెంటర్స్కి వచ్చేసి ట్రైనింగ్ అనేది తీసుకోవడం ఈజీ. ఎందుకంటే అక్కడ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ హ్యాండ్ హోల్డింగ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి. సో ఈ సిస్టమ్ అనేది ఆల్రెడీ బిల్ట్ ఉంది కాబట్టి మీరు ఈ సిస్టమ్ యూజ్ చేసుకుంటే మీకు ఇంకా కూడా బెటర్గా సర్వీసెస్ సిటిజన్స్కి డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు మనం ఏదైతే అంటున్నామో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యంగా ప్రజలతోని ఇంటరాక్షన్ అయ్యే డిపార్ట్మెంట్.
ఎక్కువ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిటిజన్స్తోని ఎక్కువ మింగిల్ అయ్యి ఉంటుంది. సో ప్రతి సర్టిఫికేట్స్ కానివ్వండి, ఈరోజు మన సిటిజన్స్కి ఏదైతే కావాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం సర్వీసెస్ని మనము ఈరోజు మీ సేవలో తీసుకొచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సర్వీస్ అనేది మనం తెలుసుకుందాం. అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దానికి సర్వీస్ అంటే ఏంటి, అది కేటగిరీ ఏ కింద వస్తుందా, కేటగిరీ బి కింద వస్తుందా, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలి మనకు, దానికి సర్వీస్ అప్రూవ్ చేయాలంటే ఎవరు కాంపిటెంట్ అథారిటీ, ప్లస్ దాని ఎస్ఎల్ఏ టైం పీరియడ్ ఏంటి, ఇవన్నీ కూడా విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము నెక్స్ట్ స్లైడ్స్లో. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏదైతే మనము గవర్నమెంట్ ఇయర్లీ ఒకసారి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉంటారో, అంటే మనకు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటారు, దానికోసం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇది లీగల్గా అండ్ అఫీషియల్ పర్పస్ కోసం మనము దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ సర్టిఫికేట్ ఏదైతే మనకు ఎకనామిక్ స్టేటస్, అంటే మన ఒక అప్లికెంట్కి సంబంధించి ఒక ఎకనామిక్ స్టేటస్ అనేది తెలుస్తుంది అన్నట్టు. అంటే వేరే గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కోసం ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లైక్ స్కాలర్షిప్స్ కోసం కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కోసం. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇది కేటగిరీ బి కింద మనం తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే దీనికి ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరము. దానికోసం ఇది ఎస్ఎల్ఏ టైం పీరియడ్ వచ్చి 7 days పెట్టాము. 7 daysలో మనకి ఈ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ అయ్యి వస్తుంది అన్నట్టు. మనం ఏదైతే సబ్మిట్ చేస్తాం అప్లికేషన్, దీనికి సంబంధించిన ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ 35 rupees. దీంట్లో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 35 rupees మాత్రం యూజర్ ఛార్జెస్ అండి. ఇన్ కేస్ ఏమన్నా స్టాట్యూటరీ ఛార్జెస్ మాత్రం ఉంటే మాత్రం అది కూడా యాడ్ అయ్యి వస్తుంది. అంటే గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ఏదైతే మన స్టాట్యూటరీ ఛార్జెస్ ఉంటాయో అది యాడ్ అయ్యి మనకు వైల్ జనరేటింగ్ ది స్లిప్ జనరేట్ చేసేటప్పుడు అది కూడా ఇంక్లూడ్ అయ్యి మనకు చూపిస్తుంది. సో మనకు ఏదైతే డబ్బులు తీసుకుంటున్నో ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద కనిపిస్తుంది ఇక్కడ. మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలంటే ఒకటి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు ఏదైతే ఉంటుందో మీకు మీ సేవా పోర్టల్లోకి వెళ్తే ప్రతి సర్వీసెస్కి సంబంధించిన ఫామ్స్ దాంట్లో ఉన్నాయి. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని ప్రింట్ తీసేసుకొని వాళ్ళ ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసేసి మీరు దాన్ని మనం స్కాన్ చేసి పెట్టాలి. అది ఎట్లా నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. దాంతోపాటు మీ రేషన్ కార్డు కానివ్వండి, ఎలక్షన్ కార్డు కానివ్వండి, లేదా ఆధార్ కార్డు, ఇవనేది దీంట్లో కంపల్సరీ ఏదైనా ఒకటి మాత్రం మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్. అంటే ఐటీ రిటర్న్స్ అందరికీ ఉండకపోవచ్చు, లేదంటే ఏదైనా పే స్లిప్స్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది మనం కంపల్సరీగా ఈ సర్వీస్ని ఏదైతే మనం యూజ్ చేసుకోబోతున్నామో ఆ టైంలో ఇవన్నీ కూడా డీటెయిల్స్ మన దగ్గర పెట్టుకోవాలి. అంటే మీరు సిటిజన్ వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతనే మనం అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసేసి ఎంట్రీ చేయడం ఈజీ. లేదంటే ఏంటంటే మీరు అంతా అప్లికేషన్ ఫామ్ ఎంట్రీ చేశాక ఒక డాక్యుమెంట్ లేదని చెప్పి మిస్ కాకుండా ముందే సిటిజన్ వచ్చినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిలప్ చేసుకుంటారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని రెడీగా పెట్టుకొని స్కాన్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్. లేదంటే సిటిజన్ని లైన్లో పెట్టుకొని మళ్ళీ మనం హోంవర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దయచేసి అందరూ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఏదైతే మనం అడుగుతున్నామో ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో ఏ డాక్యుమెంట్ తక్కువ ఉన్నా కానీ ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి వాళ్ళు అప్రూవ్ చేయరు. సో దయచేసి ఈ డాక్యుమెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. మీకు ఇక్కడ ఈ హోల్ అప్లికేషన్లో కూడా ఒక స్టార్ మార్క్ అని ఉంటుందండి. ఆ స్టార్ మార్క్ అనేది ఏంటంటే అది మ్యాండేటరీ ఫీల్డ్. సో మీరు అప్లికేషన్ ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో స్టార్ మార్క్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మీరు ఆ ఫీల్డ్ అనేది ఆ డేటా అనేది ఎంట్రీ చేయాల్సిందే. సో అది ఒకటి గమనించాల్సిందే మీరు అందరూ. నెక్స్ట్ ఓకే, మీకు ఈరోజు మనం మీ సేవా సర్వీసెస్ ఏదైతే డెలివరీ చేస్తున్నామో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్లో, అంటే మీరు త్రూ ఓఎస్ఎస్ పోర్టల్ త్రూ ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయ్యాక మీకు అక్కడ మీ సేవా లింక్ ఉంటుంది. ఆ మీ సేవా లింక్ మీద క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి. సో ఎప్పుడైతే మీకు ఆ సర్వీసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ వస్తుందో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించినట్టుగా మనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మన ఓబీసీ సర్టిఫికేట్, సిఎన్డి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. దాని మీద ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మనం క్లిక్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి రైట్ సైడ్లో మనకు ఆ పోర్టల్ క్లిక్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ నీడెడ్ ఫర్ ఈచ్ సర్వీస్, అంటే ఈచ్ సర్వీసెస్కి ఏమేం కావాలో కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ మీకు ఒక బ్యూటీ ఏంటంటే మనకు పోర్టల్లోనే హ్యాండ్ బుక్ అని ఉంది. సో దయచేసి హ్యాండ్ బుక్ కూడా యూజ్ చేసుకుంటే మీకు ఏంటంటే
ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ గురించి ఒకటే పేజ్ ఉంటుంది. అంటే సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్ సంబంధించిన ఫీజు ఎంత తీసుకోవాలి, సర్వీస్ సంబంధించిన SLA టైం పీరియడ్ ఏంటి, దాన్ని అప్రూవింగ్ చేసేది ఎవరు, దాని టైం పీరియడ్ ఎంత పడుతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా హ్యాండ్ బుక్లో ఒకటే పేజ్లో ఒక సర్వీస్ గురించి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మల్టిపుల్ వెళ్ళే బదులు హ్యాండ్ బుక్ అనేది మనకు పోర్టల్లో ఉంది, అది కూడా డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకు పేమెంట్ మోడ్ క్యాష్ అని ఉందండి, అక్కడ క్యాష్ అని చెప్పి క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, అప్లికెంట్ నేమ్, ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ మదర్ నేమ్ పెట్టాలి, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనకు జనరేట్ అయ్యి వస్తుంది, యూనిక్ నెంబర్ అది. ఓకే, మీరేమి ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ మనము ఎందుకు ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాం తీసుకున్నామంటే ఎవరైతే ఆధార్ కార్డు ఉంటుందో వాళ్ళ నంబర్ కొడితే మనం రిమైనింగ్ ఫీల్డ్స్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పక్కన మీకు ఒక ఆప్షన్ ఇచ్చామండి ప్రీఫిల్ అంటే ఏంటంటే మనకు ఏదైతే ఆధార్ నెంబర్ కొట్టగానే వాళ్ళ ఆధార్లో ఏదైతే నేమ్స్ కానీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారో ఆటోమేటిక్గా మనకు ఫెచ్ అయ్యి ఇక్కడ అప్లికేషన్లో వస్తుంది. సో ఆ డేటా కూడా మీకు ఎంట్రీ లేకుండా ఈజీ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఇప్పుడు అప్లికేషన్ నేమ్ కిరణ్ అని చెప్పి టైప్ చేస్తామండి, అదే ఫాదర్ నేమ్ వచ్చేసి బాబు అని చెప్పి టైప్ చేసాం, జెండర్ వచ్చేసి మేల్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ మంత్ ఇయర్. సో ఈ ఫార్మాట్లో మనం తీసుకుంటున్నాము, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మరి అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ అండ్ పోస్టల్ అడ్రస్ అడుగుతున్నామండి. ఈ పర్మనెంట్ అడ్రస్ అనేది మనకి ఏదైతే తన పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో డోర్ నెంబర్ కానివ్వండి, లేకపోతే లొకాలిటీ అండ్ ల్యాండ్ మార్క్, డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్. సో ఈ ఫీల్డ్స్ మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేయాల్సింది మీరు, ఎందుకంటే మనకు పర్మనెంట్ అడ్రస్ క్యాప్చర్ చేస్తున్నాం. ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ ఉన్న పోస్టల్ అడ్రస్ సేమ్ అని చెప్పి అనుకుంటే మీరు ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్లో మనం చెక్ బాక్స్ ఇచ్చాము, లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే మనం పర్మనెంట్ అడ్రస్లో ఎంట్రీ చేసిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ పాపప్ వస్తుంది. సో అది కూడా మనకు డేటా ఎంట్రీ తగ్గుతుంది. లేదు ఇన్ కేసు పర్మనెంట్ అడ్రస్ ఉన్న పోస్టల్ అడ్రస్ డిఫరెంట్ అనుకుంటే మళ్ళీ మనం పోస్టల్ అడ్రస్ వాళ్ళకి ఏదైతే కావాలో ఉండే ప్లేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేయాలి. చూడండి డోర్ నెంబర్, లొకాలిటీ అండ్ ల్యాండ్ మార్క్, స్టేట్, డిస్టిక్, మండల్, విలేజ్ ఆర్ వార్డ్, పిన్ కోడ్. సో ఈ డీటెయిల్స్ అనేది మనం కంపల్సరీగా తీసుకుంటున్నారని చెప్పి సిటిజన్ వచ్చినప్పుడు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ కంపల్సరీ అండి. ఇన్ కేస్ మీకు మొబైల్ నెంబర్ ఆ సిటిజన్ అప్లికెంట్ దగ్గర లేకున్నా కానీ వాళ్ళ బంధువులదో లేదా వాళ్ళ బ్రదర్దో వాళ్ళ నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని ఎక్నాలజ్మెంట్ నెంబర్ వెళ్తుంది డీటెయిల్స్, నెక్స్ట్ అప్రూవ్ అయినాక ఒక SMS వెళ్తుంది. ఇన్ కేస్ ఆఫీసర్ కావాలనుకుంటే వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు. సో అందుగురించి అని చెప్పి మన మొబైల్ నెంబర్ని కంపల్సరీ మ్యాండేటరీ చేసాం. సో అదొకటి. ఈమెయిల్ ఉన్న వాళ్ళైతే మనం ఈమెయిల్ ఎంట్రీ చేస్తాం, లేకపోతే దాన్ని ఆప్షన్లో పెట్టాం. నెక్స్ట్ రిమార్క్స్, రేషన్ కార్డ్ నంబర్, డెలివరీ టైప్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనము అడుగుతున్నామండి. ఈ రేషన్ కార్డు వాళ్ళ దగ్గర ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఎంట్రీ చేయాలి, అది కూడా మనం ఆప్షన్లో పెట్టాం. చూడండి ఏదైతే రెడ్ మార్క్ ఉంటుందో ఆ ఫీల్డ్స్ మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేయాలి, లేదంటే అది అప్లికేషన్ ముందుకు వెళ్ళదు. ఇంకోటి రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షన్లో పెట్టాం. డెలివరీ టైప్ ఇక్కడ మాన్యువల్ అండ్ పోస్ట్ అని ఉంది. మనం మీ సేవలో హోల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ కేస్ అప్లికెంట్ హైదరాబాద్లో ఉండి ఆదిలాబాద్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడికి అప్లై చేయవచ్చు. అతను మాన్యువల్ అంటేనేమో ఆటోమేటిక్గా ఏదైతే దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు. లేదా పోస్ట్ అంటే కూడా ఆటోమేటిక్గా వన్స్ అప్లికేషన్ సైన్ అయిపోయాక అతనికి కొరియర్ రూపంలో వెళ్తుంది. కొరియర్ రూపంలో పోస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొరియర్ ఛార్జెస్ కూడా బైండ్ అయ్యి వస్తుంది. అంటే మనకు అప్లికేషన్ జనరేట్ అయిపోయాక సబ్మిట్ అని చెప్పి ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో ఆ టైంలో కొరియర్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి రిసిప్ట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్. మరి తన ఇన్కమ్ సర్టిఫికేట్ కోసము అప్లై చేశారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది కూడా కంపల్సరీ మనం తీసుకుంటాం. అంటే లైక్ ఇన్కమ్ ఆన్ ల్యాండ్స్, తనకి ఏమైనా ల్యాండ్స్ ఉంటే దాని అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఏమైనా పంట పండిస్తే దాని మీద ల్యాండ్స్ ఉన్న వచ్చే ఇన్కమ్ కానివ్వండి. ఇన్కమ్ ఆన్ బిజినెస్ లేదా ఇన్కమ్ ఆన్ బిల్డింగ్స్, ఏమైనా ఓన్ హౌసెస్ ఉన్నా రెంట్ వచ్చినా దానిపైన. ఇన్కమ్ ఆన్ లేబర్ లేదా శాలరీ ఆఫ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా ఎంప్లాయీ అయితే మాత్రం వాళ్ళ శాలరీస్ డీటెయిల్స్ అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఎంట్రీ చేయాలండి. ఇన్కమ్ ఆన్ అదర్ సోర్సెస్, ఇంకేమైనా సోర్సెస్ అంటే ఇంకేమైనా వాళ్ళకు ఆదాయం ఉంటే మాత్రం అది కూడా ఎంట్రీ చేయాలి. టోటల్ ఇన్కమ్ ఆటోమేటిక్గా సిస్టమే క్యాలిక్యులేట్ చేసి మీకు ఎక్కడ కింద టోటల్ ఇన్కమ్ అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఎంఆర్ఓకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు మనం క్యాప్చర్ చేస్తున్నారంటే అతను అప్లికేషన్ రాగానే ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేశారో ఓకే ఇతను బీపీఎల్ ఫ్యామిలీ లేదా చాలా తక్కువ ఇన్కమ్ ఉందని చెప్పి ఈజీగా తెలియనికి, లేదా మనం ఎంట్రీ చేయలేదంటే మళ్ళీ అది సేమ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు టైం తీసుకోకుండా ఇవన్నీ మినిమం అనేది మనం పెట్టాం. నెక్స్ట్
ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్ చూడండి. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ లిస్ట్ అని ఇచ్చాం. మీకు ఏదైతే స్టార్టింగ్లో మనం డాక్యుమెంట్స్ ఏమేమైతే తీసుకోవాలో దాని లిస్టు ఏదైతే మనం ముందు చూపించామో అదే లిస్ట్ ఇక్కడ కనిపిస్తుందండి. కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్, రేషన్ కార్డ్, కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్ ఆర్ పే స్లిప్స్ ఇవి అనేది మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిందండి. ఇక్కడ ఫైల్ బ్రౌజ్ అని ఉంది, దాని పక్కన బ్రౌజ్ అని చెప్పి ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా బ్రౌజ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఫైల్ సైజు దయచేసి ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉందంటే సిస్టమ్ తీసుకోదు. ఓన్లీ మ్యాక్సిమం సైజ్ ఇది 2 MB మాత్రమే. సో దయచేసి మీరు ఏదైతే స్కాన్ చేసేటప్పుడు ఉంటుందో దాని రిజల్యూషన్ తగ్గించుకొని సైజ్ అనేది వచ్చేటట్టు జేపీజే కానివ్వండి, అక్కడ అనిపిస్తుంది మీకు ఎంపీజే కానివ్వండి, ఆ ఫార్మాట్లో పెట్టండి. లేదంటే ఫైల్ సైజ్ హ్యూజ్గా ఉంటుంది. ఓకే, కంపల్సరీగా మనం ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మనకు ముందుకెళ్తుంది అప్లికేషన్, లేదా వెళ్ళదు. ఇక్కడ షో పేమెంట్ మీరు చూడండి, అక్కడ కింద కూడా మనం ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన డీటెయిల్స్ కూడా కింద వస్తాయి. ఇన్ కేస్ మీరు అది కరెక్టే అప్లోడ్ చేశారా లేదా అని కూడా అక్కడ క్లిక్ చేస్తే చూడవచ్చు. సో అది కూడా మీరు ఒకసారి సబ్మిట్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవాలండి. లేదంటే మీరు స్కాన్ చేసి సేవ్ చేసేటప్పుడు డెస్క్టాప్ మీద అప్లోడ్ చేసేటప్పుడు వేరే నేమ్తోనే అప్లోడ్ చేశారనుకోండి, అన్నెసెసరీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దయచేసి అది బిఫోర్ అప్లోడింగ్ ది డాక్యుమెంట్స్ దయచేసి చూసుకోండి దీన్ని. నెక్స్ట్ రిసీవ్ పేమెంట్, చలాన్ అమౌంట్, కొరియర్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ ఆటోమేటిక్గా ఇది మనకు సిస్టమే జనరేట్ చేసి ఇస్తుందండి. మనం అక్కడ మాన్యువల్ అని చెప్పి పెట్టుకున్నాం కాబట్టి 35 రూపీస్ వచ్చింది. ఇన్ కేస్ అక్కడ కొరియర్ అని సెలెక్ట్ చేస్తే అక్కడ కొరియర్ ఛార్జెస్ ఉంది, అది కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ మనం సింపుల్ అండి, మనం తన పర్సనల్ డీటెయిల్స్ తీసుకున్నాము, పోస్టల్ అడ్రస్ తీసుకున్నాము, పర్మనెంట్ అడ్రస్ తీసుకున్నాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలో డాక్యుమెంట్స్ లిస్ట్ చూపించింది, అప్లోడ్ చేసాం. దాని తర్వాత షో పేమెంట్. ఈ అప్లికేషన్ ఫామ్ సింపుల్ అండి, ఏం లేదు. మనం ఒక సిటిజన్ వచ్చినప్పుడు అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్అవుట్ చేసి మన దగ్గర పెట్టుకొని తనతో ఫిలప్ చేసేసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్కి. సర్వీస్ అంటే ఏంటో మీరు ఫస్ట్ అవగాహన ఉంటే ఈజీ అవుతుంది. లేదా ప్రజలు వచ్చినప్పుడు సర్వీస్ తనకన్నా ఎక్కువ మీకు తక్కువ ఉంటే మాత్రం చాలా కష్టం. అందుకే నేను అనేది హ్యాండ్బుక్ కానివ్వండి, ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు మన టీవీ ట్రైనింగ్ వీడియో గ్యాలరీ అని చెప్పి మన పోర్టల్లో ఉంది, meeseva.gov.in మన పోర్టల్. ఇప్పుడు ఎలాగైతే మీరు OSS పోర్టల్ నుంచి వెళ్తారు కాబట్టి లింక్ వస్తుందండి, దాంట్లో మన వీడియోస్ కూడా అన్నీ ఉంటాయి. సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా రేపు పొద్దున మీరు మళ్ళీ కావాలనుకుంటే వీడియోస్ని రీప్లే చేసుకొని చూడవచ్చు. ఓకే, జస్ట్ కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పి మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. మన పేమెంట్ ఎప్పుడు చేసాం, ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి, అప్లికేషన్ నెంబర్ ఏంటి, ఎవరైతే ఏ సెంటర్ ఏజెంట్ అయితే చేశారో తన డీటెయిల్స్ కూడా వస్తాయి. అదే కస్టమర్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్, టోటల్ కూడా డీటెయిల్స్ ఏదైతే మనం క్యాప్చర్ చేసామో అది ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్లో జనరేట్ అయ్యి వస్తుంది. ప్లస్ డెలివర్డ్ ఇన్ వితిన్ 7 వర్కింగ్ డేస్ ఏదైతే మనం SLA టైం పీరియడ్ పెట్టామో అది అనేది కంపల్సరీ ఇక్కడ మనం సిటిజన్స్కి తెలియజేయడం జరుగుతుంది. సో దట్ తను అలర్ట్లో ఉంటాడు. ఓకే, ఇన్ కేస్ మనకి ట్రాన్సాక్షన్ ఐడిను అప్లికేషన్ నెంబర్ ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు రేపు పొద్దున అప్లికేషన్ని అప్రూవ్ అయిందా లేదా అని కూడా మన పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. అండర్ పెండింగ్లో ఉందా, ప్రాసెస్లో ఉందా, అసలు ఏమీ కూడా నాట్ అవైలబుల్ అనేది మొత్తం కూడా ఈ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన పోర్టల్లో తెలుస్తుంది. మీకు ఈ సర్టిఫికేట్ స్టేటస్ అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇది ప్రింట్ తీసుకొని మనము సిటిజన్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు పేమెంట్ తీసేసుకున్న తర్వాత ప్రింట్ తీసేసుకొని ఇవ్వాలి. ఓకే, మన బేసిక్ దానిపైన. నెక్స్ట్ ఇది ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సర్వీస్ గురించి తెలుసుకుందాం మనం. ఏం చెప్తున్నా, ఏదైతే మనము ఈ సర్వీస్ సిటిజన్ వచ్చేటప్పుడు రిక్వెస్ట్ ఇస్తూ అక్నాలజ్మెంట్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ అప్లికెంట్కి SMS అనేది వెళ్తుంది. సో మనకి ఇదే అక్నాలజ్మెంట్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో తనకు తన మొబైల్లో SMS త్రూ వెళ్తుంది. సో దట్ తనకు రేపు పొద్దున ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసుకోవాలనుకున్నా, స్టేటస్ కనుక్కోవాలనుకున్నా అది నంబర్ అనేది చాలా యూజ్. ఓకే, ఇంకోటి ఈ నంబర్ కూడా ఏంటంటే మనకు రేపు పొద్దున మన సర్టిఫికేట్ జెన్యూనా కాదా అనేది కూడా ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ నంబర్ అనేది యూనిక్ నంబర్, ఏ సర్వీస్కి ఆ సర్వీస్ సపరేట్ పెట్టాం. ఇప్పుడు ఇంకో సర్వీస్ గురించి తెలుసుకుందామండి మనం. కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్వీస్. ఈ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్వీస్ ఏదైతే మనకు MROs ఇస్తారో దాని గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఈ సర్వీస్ ఏంటంటే మెయిన్ తన కమ్యూనిటీ అంటే ఏంటి, తన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏంటి. సో ఈ డీటెయిల్స్ తెలుసుకోనికి మనకు ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ జరిగి
అంటే ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి ఆఫీసర్స్ దీన్ని తెలుసుకుంటారండి. అంటే చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళ కమ్యూనిటీ ఏంటి, అంటే ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, వాళ్ళ రిలేషన్స్ ఎవరున్నారు. సో అలాంటి ఫీల్డ్లో ఎంక్వైరీకి వెళ్ళేసి ఆ సర్వీస్ అనేది అంటే వాళ్ళకి ఏదైతే క్యాస్ట్ వస్తుందో కమ్యూనిటీ క్యాస్ట్ దాని గురించి తెలుసుకొని రావడం జరుగుతుంది. ప్లస్ ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ ఇప్పుడు స్కాలర్షిప్స్ కోసం కానివ్వండి, లేకపోతే బెనిఫిట్స్ కోసం, గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసము, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఇవన్నిటి కోసం కూడా వీళ్ళు ఈ సర్వీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే జాబ్ హోల్డర్స్కి ఎక్కడన్నా రిజర్వేషన్ ఉంటే జాబ్ హోల్డర్స్ కోసము, లేదా ఈ సర్టిఫికేట్ ఎవరైతే అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా బెనిఫిట్స్ పొందడానికి, లేకపోతే ఓసీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకు గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అనేది అవైల్ చేస్తాడు. నెక్స్ట్ ఇది కేటగిరీ బి కింద వస్తుందండి. మనం అన్నట్టుగా దీని కూడా 30 days టైం పీరియడ్ తీసుకుంటుంది. వన్స్ అప్లికేషన్ రిసీవ్ అయ్యాక 30 days లోపల ఎప్పుడైనా ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేయడం జరుగుతుంది. దీని యూజర్ ఛార్జెస్ వచ్చి 35 రూపీస్ అండి. మీకు మెయిన్గా వచ్చిన డౌట్ ఎక్కడ వస్తుందంటే సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలో తెలుసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీ అవుతుంది మీకు. దీనికి కూడా అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ మనం మీకు ఇంత చెప్పినట్టుగా ప్రతి సర్వీస్కి అప్లికేషన్ ఫామ్స్ మనకు డిజైన్ చేసి ఉండడం జరిగింది. అందరికి కూడా సేమ్ టెంప్లెట్ డిజైన్ చేసాం. ఒకటే ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసేసుకొని ప్రింట్అవుట్ చేసేసి దాన్ని వాళ్ళతోని డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసేసి అప్లోడ్ చేస్తాడు. అప్లికేషన్ ఫామ్ కావాలి. దీనికి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఫ్యామిలీ మెంబర్స్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేదా 1 to 10th స్టడీ సర్టిఫికేట్, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మున్సిపాలిటీ ఆర్ గ్రామ పంచాయత్. అంటే ఇదివరకు మనం ఏమైనా తీసుకున్నా కానివ్వండి, లేదా మనకు మన ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉండడం కానీ అదేంటంటే ఆఫీసర్కి ఈజీ అవుతుంది. సో ఇలాంటి మనం మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేస్తున్నాం. రేషన్ కార్డ్ కానివ్వండి, లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ కానివ్వండి, లేదా ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా మనకు, లేదా డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఈ డాక్యుమెంట్స్ మినిమం డాక్యుమెంట్స్ మనం ఈ సర్వీస్కి క్యాప్చర్ చేస్తున్నాం అండి. సో కంపల్సరీగా మీరు ఒక అప్లికెంట్ వచ్చినప్పుడు అప్లికేషన్ ఫామ్ ప్లస్ మిగతా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం ఈజీ మీకు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మీ డాక్యుమెంట్స్ ఈజీగా ఉంటే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయడం ఈజీ మీకు. నెక్స్ట్ ఇంతకు మీకు చెప్పినట్టుగా మన మీ సేవ లింక్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు చెప్పినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చూడండి, అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, హైలైట్ చేసాం. దాని మీద క్లిక్ చేస్తే మీకు కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ సర్వీస్ అని ఇచ్చాం. సెలెక్ట్ సర్వీస్లో కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఎస్సీ కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో ఇది అనేది మీరు కంపల్సరీగా బిఫోర్ ఎంటరింగ్ ది సర్వీస్ ఇది అనేది క్లిక్ చేయాలండి. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా. అప్పుడు నెక్స్ట్ పేమెంట్ మోడ్ ఉంటుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి క్యాష్ మోడ్ ఉంటుంది. నెక్స్ట్ తనకు సంబంధించిన అప్లికెంట్ డీటెయిల్స్, ప్రతి సర్వీస్ కూడా సింపుల్ అండి. ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్యాప్చర్ చేస్తున్నాం. అప్లికెంట్ నంబర్ అనేది ఆటోమేటిక్గా యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ప్రీఫిల్ కోసం, ఇన్ కేస్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసేస్తాం. లేదా మనము దాన్ని ప్రీఫిల్ అని చెప్పి క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా దాని డీటెయిల్స్ అనేది కూడా పాపప్ అవుతాయి. అప్లికెంట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఇయర్, డేట్, మంత్, ఇయర్ దాన్ని బట్టి మనం క్యాప్చర్ చేయాలండి. ఏజ్ వచ్చేసి దాని ఏజ్ ఏదైతే ఉందో అది మనం ఎంట్రీ చేయాలి. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్. సో ప్రజెంట్ అడ్రస్లో ఏదైతే తను ఎక్కడైతే ఉంటున్నారో తన అడ్రస్ కూడా ఎంట్రీ చేయాలి. లైక్ డోర్ నంబర్, లొకాలిటీ ఆర్ ల్యాండ్ మార్క్, డిస్టిక్, మండల్, విలేజ్ ఆర్ వార్డ్, పిన్ కోడ్. ఈ లొకాలిటీ ఆఫ్ ల్యాండ్ మార్క్ అని ఇచ్చినప్పుడు మనము దయచేసి మనకు ఆ ల్యాండ్ మార్క్ క్లియర్గా మెన్షన్ చేస్తే ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడ్రస్ దొరకడం అనేది ఈజీ అవుతుంది. సో మీరు అతన్ని అప్లికెంట్ వచ్చినప్పుడు తన డీటెయిల్స్ అడిగితే ఏంటంటే అక్కడ ఎంట్రీ చేయాలి, ఆఫీసర్కి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ ప్రజెంట్ అడ్రస్ ఉన్న పర్మనెంట్ అడ్రస్ ఏమనుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు చెక్ బాక్స్ ఇచ్చామండి, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది పాపప్ అవుతున్నాయి. లేదా మనము డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డోర్ నెంబరు, లొకాలిటీ ఆర్ ల్యాండ్ మార్క్, డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అనేది మనం క్యాప్చర్ చేస్తున్నాం అప్లికెంట్ దగ్గరికి వెళ్ళి. నెక్స్ట్ ఓన్లీ ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే మనకు తన డీటెయిల్స్, తన అడ్రస్ మాత్రం తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి సర్వీస్కి సంబంధించిన స్పెసిఫిక్ డీటెయిల్స్,
లైక్ ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ అంటే దాని సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతుంది. సేమ్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా డోర్ నంబర్, లొకాలిటీ, డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్. సో మీకు ఏదైతే ఇక్కడ ఫామ్లో కనిపిస్తున్నాయో ఆ డీటెయిల్స్ అనేది మీరు కంపల్సరీగా ఎంట్రీ చేయాలండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కోసం అడుగుతున్నాం కాబట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అని కూడా తీసుకుంటాం. డోర్ నంబర్, లొకాలిటీ ఆఫ్ ల్యాండ్మార్క్, స్టేట్ ఏ స్టేట్లో పుట్టారు, డిస్టిక్ ఏ డిస్టిక్లో పుట్టారు, విలేజ్ ఆర్ వార్డ్ అండ్ పిన్ కోడ్. ఈ డీటెయిల్స్ అనేది కంపల్సరీ మనం ఎంట్రీ చేయాలండి ప్లేస్ ఆఫ్ బర్త్ కింద. నెక్స్ట్ సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అంటే ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇదివరకు ఎప్పుడైనా పాస్ట్లో ఇష్యూ చేశారా, ఎస్ ఆర్ నో అని చెప్పి అక్కడ వస్తుంది. ఉంటే ఇట్లా ఇష్యూ చేస్తే ఎస్ అని చెప్పి, లేదు అంటే నో. అప్లికెంట్ సబ్ టైటిల్ అంటే తన ఏ క్యాస్ట్ కిందకు వస్తారు తన డీటెయిల్స్ ఎంట్రీ చేయాలండి. సబ్ టైటిల్ ఆఫ్ ది ఫాదర్, వాళ్ళ ఫాదర్ది ఏ క్యాస్ట్ ఉంది. సబ్ టైటిల్ ఆఫ్ ది మదర్. సో దట్ ఏంటంటే మనకు ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే ఫీల్డ్లో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మన అప్లికెంట్ అనేది మన అప్లికేషన్ ఏదైతే ఉందో ఈజీగా ఫాస్ట్గా ఇన్ టైంలో డెలివరీ చేయడం ఈజీ అవుతుంది ఆఫీసర్కి. సో దయచేసి అప్లికెంట్ వచ్చినప్పుడు వాళ్ళను మరీ అడిగి ఈ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయండి, లేదంటే మళ్ళీ ఆఫీసర్కి వెళ్ళాక మనకు చాలా ఇది అవుతుంది. నెక్స్ట్ అప్లికెంట్ కమ్యూనిటీ క్లెయిమ్డ్ అంటే ఇదివరకు మనం ఏం చేసాం, అప్లికెంట్ సబ్ టైటిల్ ఏంటో తీసుకున్నాం. ఇప్పుడు దానికి అగనెస్ట్గా కమ్యూనిటీ క్లెయిమ్డ్ ఏం చేశాడు, అతను ఎస్సీయా ఎస్టీ అని చెప్పి ఇచ్చాడు. కమ్యూనిటీ ఆఫ్ ది ఫాదర్ ఎస్టీ, కమ్యూనిటీ ఆఫ్ ది మదర్ ఎస్టీ. సో దాని క్యాస్ట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాం. నెక్స్ట్ వెదర్ ద అప్లికెంట్స్ ఈజ్ అంటే ఏ న్యాచురల్ బర్న్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ హిజ్ ఆర్ పేరెంట్స్ లేదా అడాప్టెడ్ సన్ అంటే మనం న్యాచురల్గా పుట్టారా లేదా అడాప్ట్ చేస్తామా అనేది కూడా డీటెయిల్స్ ఇక్కడ అనేది మనం క్యాప్చర్ చేస్తున్నాం. సో అది కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సిన విషయం. అంటే క్లిక్ చేస్తే రేడియో బటన్ ఇచ్చాము మేము ఇక్కడ. ఇన్ కేసు న్యాచురల్ బర్త్ అంటే న్యాచురల్ బర్త్ క్లిక్ చేయండి, లేదా అడాప్టెడ్ అంటే అడాప్టెడ్ కింద క్లిక్ చేయండి. హౌస్ హోల్డ్ సర్వే నెంబర్ ఇన్ కేసు ఉంటే అది ఆ నెంబర్ ఎంట్రీ చేయండి, లేదా మొబైల్ నెంబర్ అయితే మనం కంపల్సరీ పెట్టాం, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయండి. డెలివరీ టైప్ మాన్యువలా కొరియరా అడగండి. అప్లికెంట్ వచ్చినప్పుడు మీకు మాన్యువలా కొరియర్ అని చెప్పి అడగండి. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎంట్రీ చేసిన ఏంటి, ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, స్పెసిఫిక్ ఆఫ్ సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అనేది మనం మినిమం అనేది తీసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్. మీకు చెప్పినట్టుగా మనం ఈ స్టార్టింగ్లో ఏదైతే తెలుసుకున్నామో ఈ సర్వీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫామ్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ట్రాక్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేదా 1 to 10th స్టడీ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేదా రేషన్ కార్డ్, ఎపిక్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్, డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అది ఆప్షనల్ పెట్టాం. సో ఈ కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ ఏదైతే మనం అడుగుతున్నామో వాళ్ళు ఇచ్చినప్పుడు మనం స్కాన్ చేసుకొని తక్కువ రిజల్యూషన్లో పక్కన ప్రతి ఏ ఫామ్కి ఏ అప్లికేషన్కి దానికి ఫైల్ నేమ్ అక్కడ ఫైల్ బ్రౌజర్ అని ఉంటుంది, బ్రౌజ్ చేసేసి అటాచ్ చేయడం కంపల్సరీ. సో మీరు అటాచ్ చేసేటప్పుడు రిజల్యూషన్ తక్కువ చేసేసి అటాచ్ చేయండి. మీకు కింద కూడా ఇక్కడ ఏమేమైతే అటాచ్ చేస్తారో దాని లిస్ట్ కూడా కనిపిస్తాయి. 1 2 3 4 5 6 మనకు 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 6 డాక్యుమెంట్స్ కూడా మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అటాచ్ కింద కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏదైతే సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చాక ఇక షో పేమెంట్ అని ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ షో పేమెంట్ అని క్లిక్ చేయాలి. ఆ సర్వీస్కి సంబంధించిన ఎంత డబ్బు కట్టాలి, సర్వీస్ సంబంధించిన ఏమైనా స్టాచ్యుటరీ ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సో షో పేమెంట్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిసీవ్ పేమెంట్ అని వస్తుంది. చలాన్ నెంబర్ ఏంటి, కొరియర్ ఛార్జెస్ ఏంటి, యూజర్ ఛార్జెస్ ఏంటి, టోటల్ అమౌంట్. సో ఇవి ఆటోమేటిక్గా పాపప్ వస్తుందండి. ఈ టోటల్ అమౌంట్ దగ్గర ఏదైతే 35 రూపాయలు ఉన్నాయో మనం 30 రూపాయలు కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిసిప్ట్ జనరేట్ అవుతుంది. సో మీరు కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పి క్లిక్ చేసే ముందే అప్లికెంట్ని ఓకే డీటెయిల్స్ అన్నీ ఓకేనని ఎంట్రీ చేస్తానని చెప్పి ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేస్తే ఈజీ అవుతుంది. సో దట్ మళ్ళీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా ఫర్దర్గా చెప్పినట్టుగా చూడండి. ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ మనం వన్స్ కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా అప్లికెంట్కి మొబైల్కి SMS వెళ్తుంది. సో ఇది కూడా ఇక్కడ మనం డెలివర్డ్ విత్ ఇన్ 30 వర్కింగ్ డేస్ అని చెప్పి ఇచ్చాం. ఇది 30 వర్కింగ్ డేస్ లోపల ఎప్పుడైనా సర్టిఫికేట్ అనేది అప్రూవ్ కావచ్చు. నెక్స్ట్ ఓకే మీకు మరి వన్స్ ఈ సర్టిఫికేట్ అప్రూవ్ అయ్యాక సిటిజన్ మీ దగ్గరకు వస్తారండి. సర్టిఫికేట్ అప్రూవ్ కాగానే తనకు ఒక SMS వెళ్తుంది, మీ సర్టిఫికేట్ అప్రూవ్ అయింది, మీ దగ్గరలో ఉన్న ఏదైతే